లేట్‌గా జాయిన్ అవుతారంట. వాళ్ళ పాపకి ఇంకా తగ్గలేదంట. ఓకే. మనం ఈరోజు వెబ్ 2.0 సైట్స్ చూద్దాము. నిన్న క్లాసిఫైడ్స్ అవన్నీ చేశారండి? చేశాను మేడం. ఓకేనా? మీకు ప్రాబ్లమ్ ఏం లేకుండా లాగిన్స్ అవుతున్నాయా బానే? ఏదో కొద్దిగా అలా అలా ఉన్నాను. కొద్దిగా ఈ ఎస్‌ఈఓ అదే హాఫ్ పేజ్ ఎస్‌ఈఓ అనే కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉంది మేడం బాగా. ఎక్కడండి? ఎక్కడంటే ఈ బ్యాక్ లింక్స్ మనం ఎతుక్కుని చేసేవి అన్నీ అది చాలా టైం పడతది సార్. అది ప్రాసెస్ అంత అదే అదే. ఈజీగా అది ఏముండదు. అదే అంటే మీరు చేసినా, మేము చేసినా కూడా అది అంతే వెతుక్కుంటూ కొత్తవి వెతుకుతూ దానికి చాలా టైం స్పెండ్ చేయాలి. అట్‌లీస్ట్ 4, 5 అవర్స్ అన్నా పడతది. మనం అదే సబ్మిట్ అదే చేయడం పెద్ద అందుకనే టైం పట్టదు. అందుకనే అనుకుంటా వాళ్ళప్పుడు నేను బ్యాక్ లింక్స్ మేము చేస్తాంలే అన్నారు. ఆన్ పేజ్ ఎస్‌ఈఓ వరకు చేపిచ్చారు నా చేత. ఓకే. ఓకే. అదే వెతుక్కోవడానికి మనకు టైం పడతది. సబ్మిట్ చేయడానికి పెద్ద టైం పట్టదు. అందుకే మనము వీక్లీ వన్స్ అన్నీ వెతుక్కొని పెట్టుకొని, ఆ వీక్ మొత్తం సబ్మిట్ చేసుకుంటా ఉంటే మనకి కొంచెం సెట్ అవుతదనమాట. అవును. కాపీ చేసుకొని ఒక దాంట్లో ఉంచితే అవునండి. మొత్తం అన్నీ ఒక సెట్ ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసుకోవాలి. మొత్తం నా దగ్గర ఒక ఉండాలి బంచ్. అసల ఏమైందో కనిపించట్లేదు. అదొకసారి చూడాలి. ఏంటంటే ల్యాప్‌టాప్స్ ప్రాబ్లమ్ వచ్చేసి మార్చేసిన తర్వాత అవి మెయిల్‌లో ఉన్నాయి. మరి ఏ మెయిల్‌లో పెట్టానో గుర్తులేదు. లాట్ ఆఫ్ మెయిల్స్ ఉంటాయి కదా! అది వెతికి నాకు కనిపించలేదు. ఓకే. ఒకటి ఇప్పుడు చూస్తాను. ఒక 100 మేడం ఇప్పుడు ఒక 100 మనం వెతికి పెట్టుకున్నాం అనుకో, ఒక 100 ఆర్ 70, 60 అలా హ్మ్. ఏ వెబ్‌సైట్ వచ్చినా మనం వాటితో చేయొచ్చు కదా! అంతే అండి. అంతే చేయొచ్చు. కానీ 70, 60 ఎతికి పెట్టుకున్న తర్వాత ఒక నెల, 2 నెలల తర్వాత కొన్ని పనిచేయవు మళ్ళీ. ఓకే. ఓకే. మళ్ళీ ఎతుక్కుంటా ఉండాలవి. మళ్ళీ కొత్తయి వస్తా ఉంటాయి. కాకపోతే అట్లా ఒక ఉండాలి. నేను కూడా దాదాపు హండ్రెడ్స్ 100 అబోనే ఒక్కొక్కటి తీసి అంటే అప్పుడు మేము చేసేటప్పుడు పెట్టుకున్నాం మొత్తం. ఇప్పుడు కొంచెం వర్క్ తగ్గింది గానీ, లేకపోతే అవి ఉండేవి. మామూలుగా ఇప్పుడు వర్క్ చేసే కొన్నే ఉన్నాయి నా దగ్గర. అవి మీకు ప్రాజెక్ట్‌లో ఇస్తానండి. ఇప్పుడు అంటే మీకు అలవాటు అవ్వాలి కాబట్టి మిమ్మల్ని చేయమంటున్నాను. ఓకే. ఓకే. తెలియాలి కదా! ఎట్లా వెతుక్కోవాలి అవి చూసుకోవడము. ఏ సైట్స్ ఎలా అని మీరు ఒకవేళ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళినా కూడా అప్పుడైనా మీకు వెతుక్కోవాల్సింది. ఎప్పుడు ఈ 10, 15 చేయడానికి ఉండదు. 1 వీక్ 10 డేస్ చేస్తాం. మళ్ళీ కొత్తవి వెతుక్కొని మళ్ళీ కొత్తవి చేయడం. అట్లా అయితేనే మనకు డొమైన్ అథారిటీ పెరుగుతూ ఉంటది. సరే ఇప్పుడు మనము మీకు లైక్ ఆన్ పేజ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ వచ్చినాయండి? ఇంటర్వ్యూ క్వెషన్స్ మొత్తం ఒకసారి చూద్దామని వదిలేసాను మేడం. అంటే ఇంటర్వ్యూ క్వెషన్‌లు చదివామనుకో జస్ట్ ఆ క్వెషన్‌ల వరకే గుర్తుంటాయి. మనం మొత్తం థియరీ మొత్తం నేర్చుకుందాం. అదే మొత్తం ఓకే. ఓకే. గుర్తుండేటట్టు. ఇప్పుడు మామూలుగా ఎక్కడ అడిగినా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా? ఎలా చేయాలి ఏంటని? కొద్దిగా లైట్‌గా ఉంది మేడం. ఇదే చెప్తున్నా కదా! ఇది హాఫ్ పేజే కొద్దిగా నాకు కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఆహా! ఆన్ పేజ్ అయితే కొద్దిగా అదే పర్ఫెక్టే. ఆన్ ఫేజ్ కన్‌ఫ్యూజన్ ఉందా? హాఫ్ పేజ్ కన్‌ఫ్యూజన్ ఉంది. ఆన్ పేజ్ ఓకే. ఆన్ పేజ్ హాఫ్ పేజీ పర్ఫెక్ట్. పెద్ద విషయమేం కాదు. హాఫ్ పేజ్ అందరికి ఈజీగా ఉంటది. మీకు మీరే కన్‌ఫ్యూజన్. కన్‌ఫ్యూజన్ అంటే ఇప్పుడు ఈ సైట్‌లున్నాయి కదా మేడం! వెతుక్కోవడం కన్‌ఫ్యూజన్ అంటారు. వెతుక్కోవడం కన్‌ఫ్యూజన్ అయింది. ఏ వెబ్‌సైట్ ఎక్కడుంది ఆ! ఏంటని అది వెతుక్కోవడం. అదే టైం పడతది. అది మీకు కొంచెం ప్రాక్టీస్ మీద వస్తది గానీ, కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా! ఎట్లా సబ్మిట్ చేయాలని. కాన్సెప్ట్ ఓకే. అదే అంతవరకు ఈజీగా ఎవరైనా చేయగలరా? లైక్ ఇప్పుడు మనకి దీంట్లో వచ్చి మనకి కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉండేది లైక్ వెబ్ 2.0 సైట్స్. ఈ సైట్స్ ఏంటంటే మనమే క్రియేట్ చేసుకొని మనమే బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటాం. బట్ ఇందులో వచ్చేసి ఒక 5, 6 ఉన్నాయి. అవి కంటిన్యూ చేద్దాము. సరే. టెక్నికల్ ఎస్ఈఓ కంప్లీట్ చేయలేదు కదండి మీకు ఇంకా? లేదు మేడం. సరే ఇది కంప్లీట్ అయినాక నేను ఇది అది సైమల్టేనియస్‌గా చూద్దాము. మేడం ఈరోజు నాకు ఇంకో డౌట్ మేడం. ఇప్పుడు కంపెనీలో ఇప్పుడు ఏదైనా ఎస్‌ఈఓ చేయమన్నారనుకో, అవును. మనం 3 చేయాలా? ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, లేదు టెక్నికల్. చెప్తారండి. మీరు ఏది చేయాలంటే అది చేయాలి. ఆన్ పే వాళ్ళది వాళ్ళే ఫ్రెషర్‌గా వెళ్తే హాఫ్ పేజ్ ఎక్కువ ఇస్తారు. ఓకే. ఫ్రెషర్‌గా ఉన్నోళ్ళకి హాఫ్ పేజ్ ఎక్కువ చేయమంటారు. అంటే సీనియర్స్ ఉండి ఆ వర్క్ ఇస్తారు. నెక్స్ట్ హాఫ్ పేజ్ ఓకే అయిన తర్వాత ఆన్ పేజ్ ఇస్తారు. అది మామూలుగా ప్రాసెస్. ఇప్పుడే కంపెనీలో ఎవరు లేరు. అన్నీ మీరే చేయాలనుకుంటే మొత్తం మీకే ఇస్తారు. ఇంకా మీరు దాన్ని షెడ్యూల్ చేసుకొని ఏది అవసరమో అది చేస్తుండాలి. కంటెంట్ రాయమన్నప్పుడు కంటెంట్ అప్డేట్ చేసి ఆన్ పేజ్ చేయడం.
కంటెంట్ అప్డేట్ అయిపోగానే ఆఫ్ పేజ్ స్టార్ట్ చేసుకోవడం. మళ్ళీ సోషల్ మీడియాస్‌లో పోస్టింగ్స్ ఇవి మొత్తం ఉంటదనమాట వరుసగా. ఈ వెబ్ 2.0లో ఇప్పుడు వర్డ్‌ప్రెస్ అనేది ఒకటుంది. ఈ వర్డ్‌ప్రెస్ ఏంటంటే మనం ఫ్రీ వర్షన్ తీసుకోవాలి. పెయిడ్ వర్షన్ అయితే మనకి ఇది అందరికీ ఉండవు. బట్ ఈ వెబ్ 2.0 చేయడానికి కూడా వర్డ్‌ప్రెస్ పెయిడ్ వర్షన్ ఎవరు ప్రిఫర్ చేయరు. అయితే మనకి మామూలుగా వర్డ్‌ప్రెస్ అని టైప్ చేస్తే రాదు. ఫ్రీ వర్డ్‌ప్రెస్ అని టైప్ చేయాలి. ఇట్లా మేక్ ఏ ఫ్రీ వెబ్‌సైట్ అని వస్తుంది. ఇక్కడ స్టార్ట్ ఫ్రీ వెబ్‌సైట్. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ జీమెయిల్‌తో కానీ లాగిన్ అవ్వచ్చు. లేదా డైరెక్ట్‌గా గూగుల్ తోటి అయినా లాగిన్ అవ్వచ్చు. మెయిల్‌తో కానీ, జీమెయిల్‌తో కానీ. ఆల్రెడీ నేను లాగిన్ అయ్యినట్టున్నాను. ఇట్లా వస్తది కదా! నెక్స్ట్ బ్యాక్ టు సైట్. బ్యాక్ టు సైట్‌కి వెళ్ళిపోతే ఆల్రెడీ మనం లాగిన్ అయినాం. ఇక్కడ ఏంటంటే మనకు ఫ్రీ అక్కడ మీరు గనక లాగిన్ అవ్వకపోతే ఏంటంటే అక్కడ అడుగుతదనమాట. ఫ్రీ ఆప్షన్‌కి వెళ్తారా? అని ఆఫర్స్ చూపిస్తది. ఆఫర్స్ చూపిస్తే అప్పుడు ఆ ఆఫర్స్ తోటి ఫ్రీ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఈ సైట్‌లోకి వెళ్తారు. ఇక్కడ నెక్స్ట్ యాడ్ ఏ న్యూ సైట్ అంటే న్యూ సైట్ క్రియేట్ చేయాలి. న్యూ సైట్ క్రియేట్ చేయడం అంటే ఇక్కడ వర్డ్‌ప్రెస్, బిల్డ్ విత్ ఏఐ ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ మనం వర్డ్‌ప్రెస్ ఇక్కడ యూజ్ ఏ డొమైన్ ఐ ఓన్ అంటే మనకి ఏదైనా డొమైన్ పర్చేజ్ చేసింది ఉంటే ఆ డొమైన్ ఇక్కడ ఎంటర్ చేసి మనం వర్డ్‌ప్రెస్‌లోకి వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ సైట్ ఉంటుంది. ఇక్కడ లైక్ మళ్ళీ బ్యాక్ ఆ ఆప్షన్స్ ఇక్కడ చూపించట్లేదట్టుంది. ఆల్రెడీ నేను రిజిస్టర్ అయ్యేసరికి ఇక్కడ ఫ్రీ ఆప్షన్ వస్తది. ఆల్రెడీ ఫ్రీ ప్లాన్‌లోనే ఉన్నాం కాబట్టి చూపించట్లేదని. అదే అందుకే ఆల్రెడీ మనం ముందే ఫ్రీ ఆప్షన్‌లో ఉన్నాం కాబట్టి ఇది మనకు చూపించట్లేదు. మేడం ఇది వర్డ్ ప్రెస్ అంటే వర్డ్ సెర్చ్ ఏనా మేడం ఇది కీవర్డ్ రీసెర్చ్ ఏనా? ఆహా! కీవర్డ్ రీసెర్చ్ కదండి. వెబ్‌సైట్ డిజైనింగ్. ఓకే. కీవర్డ్ రీసెర్చ్ గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లో ఓవర్ సజెస్ట్‌లో చేస్తాము. ఓకే. ఇది వెబ్‌సైట్ ఫ్రీ వెబ్‌సైట్ ఆప్షన్ మీకు చూపిద్దామని చూస్తుంటే ఇదేమి రావట్లేదు. ఎట్లా వస్తదని. న్యూ వెబ్‌సైట్ క్రియేట్ చేసి వర్డ్‌ప్రెస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫ్రీ ఆప్షన్ చూపించట్లేదు. మామూలుగా మీకు వచ్చేటట్లు రావట్లేదు ఇది. ఒకసారి నేను ట్రై చేయమా మేడం ఇది? మా ఆ! దాంట్లో మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నారు కదా? లాగిన్ అయ్యి ఉన్నాను. కొత్త ఈమెయిల్ ఐడి అయితే కనిపిస్తదనమాట ఆప్షన్. ఇక్కడ గూగుల్‌లో సైట్స్‌లోకి వర్డ్ ప్రెస్సా మేడం? ఫ్రీ వర్డ్‌ప్రెస్ అండి. యాడ్ ఏ న్యూ వెబ్‌సైట్. ఫ్రీ వెబ్సైట్. స్టార్ట్ విత్ ఫ్రీయేనా మేడం లేకపోతే లాగిన్ అవ్వాలా? లాగిన్ అవ్వాలండి. జీమెయిల్ తోటి లాగిన్ అవ్వాలి. ఓకే. ఓకే.
ఇది చూపియట్లేదు మేడం. We cannot find a wordpress.com account for the social login. లేదని చూపిస్తుందండి. ఫ్రీ వెబ్సైట్ అంటే చూపిస్తుంది. బట్ కొత్తగా వచ్చేటప్పుడు అంటే మనకి ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిపోయింది విజిట్ వెబ్సైట్. ఒకసారి నాది స్క్రీన్ షేర్ చేస్తాను మేడం, ఒకసారి చూడండి. కనబడుతుందా మేడం? ఎస్. లాగిన్ వర్డ్ ప్రెస్. మీరు గూగుల్లోకి వెళ్ళి నార్మల్గా సెర్చ్ చేయండి. గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి మేక్ ఏ ఫ్రీ క్లిక్ చేయండి. లాగిన్ చేశాను. లాగిన్ క్రియేట్ అన్ అకౌంట్. క్రియేట్ ఫ్రీ అనండి. ఫ్రీ అలే చూసాను. ఒక 2 నిమిషాలు. ఎస్. wordpress.com క్లిక్ చేయండి. wordpress.com క్లిక్ చేయండి. వర్డ్ప్రెస్ పైన లోగో ఉంది, అక్కడ కాదండి, పైన ఇక్కడ కిందికి రండి. జస్ట్ అక్కడ కిందికి రండి. అలా కిందికి రండి. ఇంకా కిందికి రండి. ఇంకా కింద కంప్లీట్గా కిందికి రండి. అవన్నీ ఇంకేమన్నా కిందికి స్క్రోల్ చేయండి. అవును, అక్కడ కింద ఇక్కడ ఆల్రెడీ ఓన్లీ డొమైన్ ఉంది కదా, బట్ నాట్ రెడీ టు చూజ్ ఏ డొమైన్ లేటర్. ఇక్కడ పైన వచ్చింది చూడండి. ఇక్కడ ఇటు సైడ్ నాట్ రెడీ టు చూజ్ డొమైన్. జస్ట్ క్లిక్ చేయండి. జస్ట్ ఇప్పుడు ఫ్రీ ప్లాన్ వస్తుంది. ఇక్కడ ఫ్రీ అని ఉంది చూడండి. ఎస్, అది సెలెక్ట్ చేసుకుంటే మనకు వర్క్ అవుతుంది. ఇది చూపిద్దాం ఎక్కడ వస్తుంది అని చూస్తున్నా, దాంట్లో రావట్లేదు. ఆల్రెడీ చూస్ చేసుకుంటే రైట్ వచ్చేసింది. ఇంకా డాష్ బోర్డ్లోకి వచ్చేసాం. ఇంకా మనం సైట్ నేమ్ కావాలంటే సైట్ టైటిల్ అని ఉంది కదా, అక్కడ మనం సైట్ టైటిల్ ఇస్తే సరిపోద్ది అనమాట. పైన హోమ్ డిజైన్ ఉంది కదా, పైన వర్డ్ ప్రెస్ పక్కన అక్కడ సైట్ టైటిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ ఏ సైట్ టైటిల్ ఏమి ఇవ్వాలో అక్కడ లాంచ్ అన్నప్పుడు అక్కడైనా లాంచ్ దగ్గరికి వెళ్ళగానే క్రియేట్ చేసిన తర్వాత కొంచెం క్రియేట్ అయిపోయిన తర్వాత లాంచ్ సైట్ అని ఉంటుంది కదా లాస్ట్ పక్కన, ఇక్కడ బ్లూ కలర్ లో అప్పుడు లాంచ్ సైట్ అన్నప్పుడు అప్పుడైనా అడుగుద్ది, అప్పుడైనా ఇవ్వచ్చు సైట్ టైటిల్, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అంతే అండి. లోపల థీమ్ ఏం లేదు కదా, సైట్ అంతే ఓపెన్ అవుతుంది. ఓకే, అది ఫ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేది. అది జస్ట్ ఆ ఫ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇవన్నీ సైట్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థీమ్స్ వచ్చినాయి ఆన్లైన్ ట్రైనింగ్ అని. ఇప్పుడు మన డాష్ బోర్డ్ ఇలా వచ్చింది కదా, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు దీనికి ఫ్రీ వర్షన్లో థీమ్స్ ఉంటాయి, కానీ చాలా లిమిటెడ్గా ఉంటాయి. మనము ఫ్రీగా వచ్చేవి ఇది యాడ్ చేసి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ పెయిడ్ వర్షన్ స్టార్స్ ఉన్నాయని. మళ్ళీ ఇక్కడ మనం ఫ్రీ కూడా కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీ అని, బట్ చాలా లిమిటెడ్గా వస్తాయి ఇవి. మనము ఒకవేళ బయట నుంచి ఏదైనా థీమ్ అప్లోడ్ చేసుకోవాలన్నా కూడా ఏంటంటే లైక్ దీనికి అప్గ్రేడ్ అయితేనే మనం వేరే థీమ్ని అప్లోడ్ చేసుకోగలం, లేకపోతే చేసుకోలేము. ఇది వచ్చేసి ఈ-కామర్స్ సైట్, ఇది ఫ్రీ ఉంది. ఇది జస్ట్ ఏం లేదు, ప్లెయిన్ సైట్ ఉంది. దీనికి ఏం ఎక్కడ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్స్ కూడా లేవు. జస్ట్ ఓకే, ఇది ఫ్రీ ఉంది, ఇది చూద్దాం, ఇది యాడ్ చేసి.
దీనికి ఏదో మెనూ కూడా ఉంది కదా. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెబ్సైట్ ప్రివ్యూ కనిపిస్తుంది. ఇదేంటంటే జస్ట్ ఊరికే డిజైన్ చేసి పెట్టుకోవడానికి అంతే. మనకి పెద్దగా ఇదేం వర్క్ అవ్వదు. ఒకసారి వర్కౌట్ చేస్తాం, కానీ మనం డైలీ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ పోస్టులు ఉంటాయి. డైలీ మనం ఒక పోస్ట్ క్రియేట్ చేసుకోవడం, అందులో మన వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇవ్వడం, ఇది మనకి ఇంపార్టెంట్. జస్ట్ ఊరికే సైట్ స్ట్రక్చర్ ఫస్ట్ టైం డిజైన్ చేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వ్యూ సైట్ అని వస్తుంది. మన థీమ్ అనేది అప్డేట్ అయింది. ఇక్కడ మనం అప్డేట్ చేసిన థీమ్ ఇక్కడ అప్డేట్ అయింది. దీన్ని మనం ఎడిట్ చేసుకోవడానికి కూడా కొంచెం కష్టం. ఈ వర్డ్ ప్లస్ సైట్ బిల్డర్ యాడ్ అవ్వదు. మనం ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా కూడా అన్ని పెయిడ్ అయింది ఇందులో. అంతకుముందు ఇది జెట్ ప్యాక్ అనేది కొంచెం ఫ్రీ వర్షన్ ఉండేది. మనము ఎస్సీఓ చేసుకోవడానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. ఈ బ్యానర్స్ అన్ని పోవాలంటే మనం అప్గ్రేడ్ చేసుకోవాలంటే సరే జస్ట్ ఇలా వదిలేసేయండి దీన్ని ఇంతవరకు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం పేజెస్ ఉన్నాయి కదా, ఈ పేజెస్లో మనం పేజెస్ యాడ్ చేసుకుంటాం. యాడ్ ఏ పేజ్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ మనం యాడ్ చేసుకుని అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ఇట్లా ఒక 2-3 పేజెస్ యాడ్ చేసుకుంటే సరిపోయింది. ఇక్కడ ఎక్కువ అవసరం లేదు. ఈ సైట్ పెద్ద కాన్సన్ట్రేషన్ ఏం అవసరం లేదు దీని మీద. జస్ట్ ఇది ఓకే. అండ్ అబౌట్ అస్, ఇట్లా మనం పేజెస్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఈ పేజెస్లో మనం కొంచెం ChatGPT నుంచి కంటెంట్ తీసుకొని దీనికి రిలేటెడ్గా మనం ఏ కంపెనీ వెబ్సైట్ అయితే చేస్తున్నామో ఆ కంపెనీకి రిలేటెడ్గా కొంచెం కంటెంట్ యాడ్ చేసుకుంటాం. ఈ అబౌట్ పేజెస్ ఇది ఇంతవరకు ఓకే. జస్ట్ ఒక సైట్ స్ట్రక్చర్ కనిపించడానికి. అబౌట్ అస్లో కూడా ఇదే పేజ్ అబౌట్ అస్ కనిపిస్తుంది, రైట్. ఇది బ్లాంక్ పేజ్ వచ్చింది. ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్ పెడితే కాంటాక్ట్ అస్ వచ్చింది. ఇంక ఇక్కడ సర్వీసెస్ పేజెస్ యాడ్ చేసుకుంటే అవి కూడా వచ్చేస్తాయి అన్నమాట. యాడ్ అయ్యే పేజ్ ఇక్కడైనా చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు. సర్వీసెస్, ఇంట్లో సర్వీసెస్ పేజ్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ రీఫ్రెష్ చేస్తే సర్వీసెస్ యాడ్ అయింది. ఇట్లా మనం అన్ని పేజెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం థీమ్ కనుక ఎడిట్ చేసుకోవాలంటే మనకి అంతకుముందు ఇక్కడ థీమ్ కస్టమైజేషన్ ఆప్షన్ వచ్చేది. ఇక్కడ కస్టమైజేషన్ ఆప్షన్ లేదు, జస్ట్ ఎడిటర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఈ నావిగేషన్ ఎలా ఉంది, అబౌట్ అస్, సర్వీసెస్ అనేది దీన్ని మూవ్ చేసుకొని టాప్లో పెట్టుకొని ప్లస్ కాంటాక్ట్ అస్, సర్వీసెస్. ఇదేం మూవ్ అవ్వట్లేదు. ఇది నావిగేషన్ మూవ్ అవ్వట్లేదు.
Yeah, services contact. Yes, right. And review changes. సేవ్ అయిపోయింది. ఇక్కడ మనం ఇట్లా చేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ పే పేజెస్ ఇవి అబౌట్ అస్ ఇవన్నీ పబ్లిష్డా ఏమన్నా పెండింగా ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ట్రాషా ఈ పేజెస్ ఒక లిస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ టెంప్లెట్స్ ప్యాటర్న్ ఎలా ఉండాలి ఇవన్నీ మనం కాకపోతే మనం జస్ట్ వెబ్సైట్ అంతగా కంప్లీట్గా డిజైన్ చేయం కాబట్టి మనకి దీంతో పని లేదు. జస్ట్ యాడ్ చేసుకుని మెయిన్ కంటెంట్ కొంచెం ఒక 2-3 పేజెస్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది, అంతా ఎడిట్ చేసుకొని. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయబోయే వెబ్ 2.0 సైట్స్కి బ్లాగ్ పోస్ట్ యాడ్ చేయాలి. యాడ్ పోస్ట్ అంటే ఇక్కడ మనం మినిట్ జస్ట్ ఇక్కడ పేజెస్ దగ్గర ఇంకొకటి బ్లాగ్ పేజ్ అని కూడా యాడ్ చేయాలి. ఈ బ్లాగ్ పేజ్ దగ్గరికి వెళ్ళాక అపిరెన్స్ ఎడిటర్ పేజెస్ మనకి ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయి. మనకి ఎలాంటి మోడల్ టెంప్లెట్స్ కావాలంటే అలాంటివి తీసుకోవచ్చు. న్యూ టెంప్లెట్స్ ప్యాటర్న్ మనకి ఏ ప్యాటర్న్ కావాలి అవన్నీ. ఇక్కడ మనం బ్లాగ్ పోస్టులు తీసుకున్నాం అనుకోండి, మనకి పోస్టులు ఎలా వస్తాయి, ఏ ప్యాటర్న్లో పోస్టులు రావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. పోస్టులు ఇలా రావాలా ఇలా రావాలా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ అస్ పేజీకి మనం ఎలాంటి కాంటాక్ట్ అస్ పేజీ కావాలో ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెంట్స్ ఉంటే ఈవెంట్స్ క్రెడిట్, ఫూటర్లో ఏమన్నా కావాలంటే ఫూటర్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇట్లా మనం ఫూటర్ ఇలా కావాలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ పెయిడ్ వర్షన్స్, ఫ్రీ వర్షన్ అయితే ఏం లేవు ఇక్కడ. గ్యాలరీలో ఇమేజెస్ అది ఎలా యాడ్ చేసుకోవాలి, మనకి ఎలాంటి గ్యాలరీ కావాలి, మొత్తం ఇవన్నీ పెయిడ్ వర్షన్సే. ఇవన్నీ మెనూ ఇక్కడ ఉంది, మెనూస్ ఎలా కావాలో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మొత్తము అంతా ఈ దీంట్లోనే ఇచ్చేస్తాడు జస్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్లాగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఇక్కడ యాడ్ ఏ పోస్ట్, ChatGPT ఉపయోగించి ఇది ఒక టాపిక్, ఈ టాపిక్ మీద ఒక ఆర్టికల్ రాయాలి అంటే about the topic by following SEO RULES rules
జస్ట్ సింపుల్ రాస్తున్నాం. ఇది మొత్తం ఓకే అయినాక కంటెంట్ రాసిన తర్వాత ఈ కంటెంట్ తీసుకొచ్చి ఇక్కడ మనం యాడ్ చేస్తాం. టైటిల్ ఇక్కడ యాడ్ చేస్తాం. నెక్స్ట్ టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ చేద్దాం. బట్ దీన్ని ఇలానే యాస్టీస్గా అయితే మీరు యాడ్ చేయొద్దు. దీన్ని అంతా నీట్గా మోడిఫైడ్ చేసుకున్న తర్వాతే ఫైనల్ కంటెంట్ అనేది రెగ్యులర్ వెబ్సైట్లో యాడ్ చేయాలి. బట్ ఇప్పుడు నేను అవన్నీ ఏం చేయట్లేదు. జస్ట్ కంటెంట్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఈ బ్లాక్లో ఇది యాడ్ చేస్తాం మొత్తం. జస్ట్ ఇదంతా ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకొని ఈ లైన్స్ అన్ని తీసేసి మనకి ఎక్కడ ఏం కావాలో అవన్నీ ప్రాపర్గా యాడ్ చేసుకొని అప్పుడు మనకి ఉన్న కంటెంట్ ఒరిజినల్ కంటెంటా కాదా, మనకి గూగుల్ గైడ్లైన్స్ ఫాలో అవుతుందా, కరెక్ట్గా కీవర్డ్స్ ఫార్మేషన్ ఉందా లేదా, ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకున్నాకే అప్డేట్ చేయాలి కంటెంట్. నేను ఊరికే జస్ట్ మీకు చూపించడం కోసం యాడ్ చేస్తాను. మేడం టైటిల్ కూడా మనం చాట్‌జీపీటీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ వరకు కంటెంట్ పోస్ట్ చేసాం. పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఒకసారి లైక్ ఎర్న్ మనీ ఆన్లైన్ అనే వర్డ్ ఎన్నిసార్లు వచ్చింది. ఇక్కడ మనకు ఫస్ట్ పారాగ్రాఫ్లో ఎర్నింగ్ మనీ అని వచ్చింది. ఎర్న్ మనీ అని రాలేదు. ఎర్న్ మనీ అనే వర్డ్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. మనం ఎర్న్ మనీ, ఎర్నింగ్ మనీ ఆన్లైన్ అని, ఎర్న్ మనీ ఆన్లైన్. ఇక్కడ మనకి ఇక్కడ ఇవన్నీ చోట్ల రాలేదు. ఇక్కడ H2 ఉండాలి సెకండ్ హెడ్డింగ్. థర్డ్ హెడ్డింగ్ H3 ఉండాలి. H2 ఆల్రెడీ ఇక్కడ ఇది H3 ఓకే. ఇది ఇంకా అట్లా మనం ఈ SEO రిలేటెడ్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత లైక్ ఇంకొక ఈ కంటెంట్లో మనం 2-3 టైమ్స్ రిపీట్ అవుతుంది కదా సేమ్ ఎర్న్ మనీ ఆన్లైన్ అనేది. దానికి బోల్డ్, ఇటాలిక్, మళ్ళీ హైపర్ లింక్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఈ Web 2.0 చేయడానికి మెయిన్ రీజన్ బ్యాక్ లింక్ ఇవ్వడం. ఇప్పుడు మన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ తీసుకొని ఈ వెబ్సైట్లో మనం బ్యాక్ లింక్ ఇస్తున్నాం అనమాట. ఎర్న్ మనీ ఆన్లైన్ అనే కీవర్డ్కి బ్యాక్ లింక్ ఇస్తున్నాం. ఈ బ్యాక్ లింక్ ఇచ్చాము. ఓకే, ఇప్పుడు మనము SEO కంప్లీట్గా టైటిల్లో కీవర్డ్, ఫస్ట్ పారాగ్రాఫ్లో కీవర్డ్, ఇవన్నీ మనం ఒకవేళ చాట్‌జీపీటీలో రాకపోతే మనం యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఎక్కడ ప్రాపర్గా సెట్ అవుతుందో అక్కడ చూసి, లేకపోతే సెంటెన్స్ సెట్ అవ్వకపోతే సెంటెన్స్ మార్చి రాసుకోవాలి. అలాగే కన్క్లూజన్ పార్ట్లో కూడా మనకి ఆ కీవర్డ్ అనేది ఉండాలి. ఇక్కడ వచ్చి ఎర్నింగ్ మనీ అని ఉంది. ఎర్నింగ్ తీసేసి ఎర్న్ మనీ ఆన్లైన్ పెడతాం. నెక్స్ట్ ఇది పబ్లిష్ చేస్తాం. కంటెంట్ మొత్తం పబ్లిష్ అయింది. ఇక్కడ వచ్చేసి ట్యాగ్స్ అనమాట. ఇప్పుడు ఎవరైనా SEO అనే ట్యాగ్ మీద క్లిక్ చేస్తే SEO రిలేటెడ్ ట్యాగ్స్ ఉన్న అన్ని ఆర్టికల్స్ కనిపిస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ మీద క్లిక్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్ ట్యాగ్ యూజ్ చేసిన ఆర్టికల్స్ మొత్తం కనిపిస్తాయి. అందుకని ట్యాగ్స్ యూజ్ చేయాలి. యాడ్ ట్యాగ్స్.
ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పోస్ట్లో సెట్ ఫీచర్డ్ ఇమేజ్ అని ఉంది. ఈ ఇమేజ్ని యాడ్ చేద్దాము. మనకు ఆన్లైన్ లేదు కాబట్టి ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం. ఎర్న్ మనీ ఆన్లైన్ సెట్ ఫీచర్డ్ ఇమేజ్. ఇప్పుడు మనం ఇమేజ్ని ఆల్ట్ ట్యాగ్ తోటి ఆప్టిమైజ్ చేస్తామని ఆన్ పేజ్ ఎస్ఈఓలో మనం చెప్తాం కదా, ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ ఇస్తాం. ఈ ఆల్ట్ టెక్స్టే గూగుల్ రీడ్ చేస్తుంది, ఇమేజ్ని రీడ్ చేయదు. మన ఈ ఆల్ట్ టెక్స్ట్ బట్టి మనకి ఇమేజ్ అనేది గూగుల్లో డిస్ప్లే అవుతుంది. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన వెబ్సైట్కి నావిగేట్ అవుతుంది. అందుకని ఆల్ట్ టెక్స్ట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అలాగే ఫైల్ నేమ్, ఇమేజ్ ఫైల్ నేమ్ అంటే ఇది. ఈ ఫైల్ నేమ్ కూడా సేమ్ మన కీవర్డే ఉండాలి. దీన్ని మొత్తం ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో వస్తుంది. నెక్స్ట్ సేవ్. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రీ వర్షన్లో మనకి ఇంతకుముందు ఇక్కడ ఎస్సీఓ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ ఎస్సీఓ ఇస్తే ఇప్పుడేమో అప్గ్రేడ్ అని పెట్టాడు. అంతకుముందు ఇక్కడ ఆప్షన్ ఉండేది మనకి టైటిల్ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవడానికి. ఇప్పుడు తీసేసారు. అంత అప్గ్రేడ్ చేస్తే మనము యాడ్ చేస్తాం, లేకపోతే లేదు. ఇక్కడ వచ్చేసి ఏ తోటి జనరేట్ చేసుకోమని ఆప్షన్ ఇచ్చాడు. ఏమొస్తుందో చూడాలి. ఇక్కడ ఒకటి మనం ఇచ్చిన టైటిల్ని రీప్లేస్ చేసి ఈ టైటిల్ యాడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ వీడియో జనరేట్ చేసి ఓకే. ఇట్లా మనకి ఈ వెబ్ 2.0లో వర్డ్ ప్రెస్ అనే ఒక వెబ్సైట్ అయిపోయింది. ఇట్లా మనం ఈ సైట్స్ చేసిన తర్వాత చేసి ఇలా వదిలేస్తే మళ్ళీ వ్యూస్ రావు. దీని నుంచి ట్రాఫిక్ రాదు, జస్ట్ బ్యాక్ లింక్ వస్తుంది అంతేగాని మనకు ట్రాఫిక్ రాదు. మనకు ట్రాఫిక్ రావాలంటే ఈ సైట్స్ కూడా ఎస్సీఓ చేస్తారు. లైక్ డైరెక్టరీస్ వీటికి కూడా ఎస్సీఓ చేస్తారు అనమాట. బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయటం. ఈ వెబ్ 2.0 సైట్స్ కూడా సేమ్ ప్రాసెస్ మన మెయిన్ వెబ్సైట్కి ఎలా చేస్తారో అలా చేస్తారు. బట్ కాకపోతే ఆ వెబ్సైట్కి ఇచ్చినంత హై ప్రయారిటీ ఎవరు, దానికి కూడా చేయాలి. ఇది మన వర్డ్ ప్రెస్ది. దీంట్లో ఇంకా మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఒక్కొక్క పేజీ అన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఊరిక నేర్చుకోవడానికి. ప్లగ్గిన్స్ కూడా ఫ్రీ టూల్స్, ఫ్రీ ప్లగ్గిన్స్ కూడా ఏం లేవు చూపించడానికి. ఇది WooCommerce థీమ్ది. ఇది ఇన్స్టాల్ చేసుకుని స్టోర్ క్రియేట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఇది కూడా ట్రై చేసుకోవచ్చు. మనకి ఏదైనా కమెంట్స్ వస్తే ఇక్కడ వస్తాయి. ఇక్కడ మన పోస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. కంటిన్యూ టు రీడింగ్ అంటే క్లిక్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇప్పుడు ఈ యూఆర్ఎల్ తీసుకొని మనం ఎస్సీఓ చేసుకుంటే దీనికి కూడా వ్యూస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి పోస్టుల దగ్గర ఇక్కడ వ్యూస్ వస్తాయి అన్నమాట. ఎన్ని వ్యూస్ వచ్చినాయి దీనికి అనేసి. ఇది ఓకే కదండి, ఇది క్రియేట్ చేస్తారు కదా. వర్డ్ ప్రెస్ది డిజైన్ చేయటం ఓకే కదా. ఓకే కదండి వర్డ్ ప్రెస్ డిజైన్. అది ఆల్రెడీ మనం చేసాం. కాకపోతే ఇది కొంచెం అంటే ఆప్షన్స్ అన్ని మనకు కన్వీనియంట్గా ఉండవు. జస్ట్ అది చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, blog.com.
blogger.com. బ్లాగర్.com నేను బ్లాక్ చేశాను మేడం, అందులో 2 బ్లాగ్స్. అది షేర్ చేస్తారా? చేయమంటే చేస్తాను. ఆ వరకు మీ స్క్రీన్ షేర్ చేయండి, ఓపెన్ చేసి. మేడం కనిపిస్తుందా? షేర్ చేయండి. ఇదిగోండి మేడం, పూర్తి చేశాను. మామూలుగా యాడ్ చేశారు, ఇది ఓకే, నార్మల్గా ఓకే. ఎక్కడంటే జస్ట్ మీరు వ్యూ చూపించండి, వ్యూ ఓపెన్ చేయనా మేడం? వ్యూ చూపించ అట్లా కాదండి, వ్యూ అండి, జస్ట్ మామూలు బ్లాగ్ వ్యూ, పోస్ట్ కాదు. కిందకు వచ్చి వ్యూ బ్లాగ్ అని ఉంది కదా, లాస్ట్ కిందకి రండి. అక్కడ బ్లాగ్ ఓకే. ఇది నార్మల్ బ్లాగ్ కదా. అవునవును. థీమ్ మీరు బయట నుంచి యాడ్ చేశారా, దీంట్లోదేనా మేడం? థీమ్ నేను ఇందులో యాడ్ చేశాను మేడం. అదే బయట నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని సేమ్ వెబ్సైట్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సార్ చూపిస్తారా అయితే? అంటే మేడం గారికి ఫస్ట్ నుంచి చూపించాలి కదా, తెలియదు కదా, అది కూడా వస్తుంది మొత్తము. సరే, ఈరోజు అది మళ్ళీ చాలా టైం పడుతుంది అది చూపించేసరికి. ఈరోజు ఈ రిమైనింగ్ టైంలో జస్ట్ టెక్నికల్ ఎస్ఈఓ కొంచెం చెప్పుకుందాము. ఈరోజు వర్డ్ ప్రెస్ టెక్నికల్, రోజు ఒక వెబ్సైట్ను కొంచెం టెక్నికల్ ఎస్ఈఓ కంప్లీట్ చేసుకుంటే లోకల్ ఎస్ఈఓ ఇవన్నీ ఓకే. రేపు బ్లాగరు, ఎల్లుండి విక్స్, ఇంకా తర్వాత ఇంకా గూగుల్ సైట్, ఇట్లా ఎవ్రీడే ఒక వెబ్సైట్, ఈ టెక్నికల్ ఎస్ఈఓ అంటే 2 కంప్లీట్ అయిపోతాయి మనకి. మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ ఎస్ఈఓ అంటే వెబ్సైట్లో ఇష్యూస్ అనమాట. ఈ వెబ్సైట్లో ఇష్యూస్ మనం ఎలా ఫైండ్ చేస్తాము? ఫస్ట్ మనం ఫైండ్ చేయాలంటే మనకి కొన్ని టూల్స్ కావాలి. ఈ టూల్స్ లేకపోతే మనం వెబ్సైట్లో ఇష్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయలేం, మనకి కనిపించవు. లైక్ మనకు బ్యాక్ లింక్స్ ఎన్ని యాడ్ అయినాయో తెలీదు, డొమైన్ అథారిటీ ఎంత ఉందో తెలీదు, లేకపోతే మనము కంప్లీట్ వెబ్సైట్లో ఏ టైటిల్కి ఎన్ని క్యారెక్టర్స్ యూజ్ చేసామో తెలీదు, ఇమేజెస్ సైజ్ ఎంత ఉందో తెలీదు, లైక్ ఏది కూడా మనకి నార్మల్గా చూస్తే అర్థం కాదు. అంతా కంప్లీట్గా మనం టూల్స్ మీద డిపెండ్ అవ్వాల్సింది ఈ టెక్నికల్ ఎస్ఈఓ తెలుసుకోవాలంటే. లైక్ ఇప్పుడు మనకు వచ్చేసి థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయి, ఒక ఫ్రీ టూల్స్, వెబ్ చెక్ అని ఒకటి, ఎస్ఈఓ ఆడిట్ అండ్ వెబ్సైట్ అనాలిసిస్ టూల్, ఇది ఒకటి మనకి యూజ్ అవుతుంది. అలాగే మనము ఈ డొమైన్ అథారిటీ చెక్కర్ మనము బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసేటప్పుడు చెక్ చేసుకున్నాం కదా, ఈ వెబ్సైట్ ఇది ఒకటి. లైక్ ఇంకొకటి సైట్ స్పీడ్ టెస్ట్, ఇదొకటి. ఇలా డిఫరెంట్ టూల్స్ మీద డిపెండ్ అవ్వాలి. అదే పెయిడ్ టూల్ అయితే మనకి ఇన్ని అవసరం లేదు, బట్ ఇప్పుడు మనం ఉన్నది ఫ్రీ టూల్స్ కాబట్టి చిన్నదే. ఇప్పుడు మన వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్లో నేను టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కానీ ఇంకా రిజాల్వ్ చేయలేదు, అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి చూడండి. ఇక్కడ మనం మన వెబ్సైట్ని పేస్ట్ చేసి అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది. అలాగే ఈ టూల్ మీకు ఎక్కడ యూజ్ అవుతుందంటే, లైక్ వెబ్సైట్ ఆడిట్ చేయమని మీకు ఇంటర్వ్యూలో కనుక అసైన్మెంట్ వస్తే మీరు ఈ టూల్ని యూజ్ చేసి కంప్లీట్గా ఆడిట్ చేయొచ్చు. మొత్తం అన్నీ తెలుస్తాయి అనమాట, వెబ్సైట్ టైటిల్స్ ఎలా ఉన్నాయి, లోపల ఇంటర్నల్ పేజెస్ ఎలా ఉన్నాయి, ఇవంతా.
నెక్స్ట్ ఈ డొమైన్ అథారిటీ ఇది కూడా చెక్ చేద్దాం. అండ్ పేజ్ స్పీడ్ చెక్ చేద్దాం. ఇది కొంచెం టైం పడుతుంది ఓపెన్ అవ్వడానికి. మనకి ఇమేజెస్లో 3 ఇమేజెస్కి ఆల్ట్ ట్యాగ్ మిస్ అయిందన్నమాట. ఇక్కడ సోషల్ మీడియా అనేది ఎక్కువగా మనకి ప్రజెన్స్ లేదు. ఇది కనిపించాలన్నా కూడా మనము సబ్స్క్రైబ్ చేసుకుంటే అవి అన్నీ కనిపిస్తాయి. మనం సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాబట్టి ఇవన్నీ కనిపించాలన్నా కూడా సబ్స్క్రిప్షన్ కావాలి. ట్విట్టర్, ఫేస్బుక్ ఇవంతా. నెక్స్ట్ మన ట్రాఫిక్ ర్యాంక్ ఎంత ఉంది ఇవి కూడా ఇక్కడ మనకి డేటా కనిపించట్లేదు. ఇక్కడ ఇమేజెస్ దగ్గర నుంచి కనిపిస్తాయి. ఫస్ట్ మన వెబ్సైట్లో ఇమేజెస్ కొన్ని ఇమేజెస్కి 3 ఇమేజెస్కి ఆల్ట్ ట్యాగ్ మిస్ అయింది. ఈ ఆల్ట్ ట్యాగ్ ఇందాక మనం చూపించాం కదా ఇమేజ్ అప్డేట్ చేసేటప్పుడు. ఈ ఆల్ట్ ట్యాగ్ మిస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి వెబ్సైట్ అనేది ఆ ఇమేజ్ క్రాల్ చేయదు. బట్ ఆ ఇమేజ్ ఏది ఉంది ఇక్కడ ఆల్రెడీ వెబ్సైట్ టెంప్లెట్లో ఉన్న ఇమేజ్ అయ్యి ఉంటుంది. అందుకే ఇది ఇలా ఇస్తుంది. మనదైతే నార్మల్ పాత్ ఇస్తుంది. నెక్స్ట్ మన టైటిల్ 60 క్యారెక్టర్స్ దాకా ఉండాలి కదా. ఓకే, మనకు ఒక 3 క్యారెక్టర్స్ ఎక్స్ట్రా వచ్చింది కానీ ఇట్స్ ఓకే. బట్ మనం రాసిన డిస్క్రిప్షన్ 150 to 160 ఉండాలి. 134 ఉంది, ఆయన కూడా అది గ్రీన్ కలర్ చూపించింది అంటే మనకి ఇట్స్ ఓకే. మెటా కీవర్డ్స్ ఇప్పుడు మనం మెటా కీవర్డ్స్ అనేవి మన వెబ్సైట్స్లో యూజ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ మెటా కీవర్డ్స్ చూపించలేదు. నెక్స్ట్ టెక్స్ట్ హెచ్టిఎంఎల్ రేషియో తక్కువగా ఉంది. అబౌట్ 20% ఉంటే ఐడియల్ ఉన్నట్టు అనమాట. అట్లీస్ట్ 10 ఉండాలి. బట్ 12 ఉంది కాబట్టి యావరేజ్. 10 కన్నా ఇంకా తక్కువ ఉంటే మనకి రెడ్ కలర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి కీవర్డ్ డెన్సిటీ అనమాట. కీవర్డ్ డెన్సిటీ అనేది కొంచెం తక్కువ ఉంది. మనం ఎక్కువ కీవర్డ్స్ యాడ్ చేయాలంటే వర్డ్ కౌంట్ చేసుకుని వర్డ్స్ని బేస్ చేసుకుని కీవర్డ్ డెన్సిటీ వస్తుంది. బట్ ఇది మనకి తక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్స్ అనేవి ఏమి యూజ్ చేయలేదు. లైక్ ఐ ఫ్రేమ్స్ అని ఒక ఇమేజెస్లో యూజ్ చేస్తారు. అవి మనం యూజ్ చేయలేదు. ఫ్లాష్ కూడా యూజ్ చేయలేదు. మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మిస్టేక్ ఏంటంటే H1 హెడ్డింగ్స్ అనేవి 3 ఉన్నాయి. బట్ మనం ఉండాల్సిన కీవర్డ్కి H1 ట్యాగ్ లేదనమాట. ఇవి జస్ట్ ఇవి యాడ్ అయినాయి. వీటిని రిమూవ్ చేసి H1 ట్యాగ్లో మనం AI డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అనేది మనకి ఇక్కడ తీసుకురావాలి. బట్ ఇది వచ్చేసి ఎక్కడ వచ్చింది H2లో వచ్చింది. దీన్ని మనం పైన పెట్టాలి. ఇక్కడ మిగతావి రిమూవ్ చేయాలి. ఇది ఒక మిస్టేక్ ఉంది. బట్ చూపిస్తుంది కానీ ఇవి ఉండకూడదు. నెక్స్ట్ రిమైనింగ్ అంతా ఓకే. నెక్స్ట్ ఈ W3 ఈ వ్యాలిడేషన్స్ అందరికీ ఎర్రర్స్ ఉంటాయి. ఈ వ్యాలిడేట్ చేయాలి అంటే లైక్ కోడింగ్ తెలిసిన వాళ్ళే చేయగలరు. అదంతా డెవలపర్స్. అండ్ HTML ఎలిమెంట్స్ ఓకే. మనకి HTML టేబుల్స్ బాగానే ఉన్నాయి. ఓకే, నో ఇష్యూస్. వెబ్సైట్ ఎనాలిటిక్స్ టూల్ యాడ్ అయ్యి ఉంది. యాడ్ అయ్యలేకపోతే ఇక్కడ ఎనాలిటిక్స్ యాడ్ చేయమని చూపిస్తుంది. robot.txt ఫైల్ ఉంది. ఈ robot.txt ఫైల్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఈ robot.txt ఫైల్ మనకి ఏం పేజెస్ క్రాల్ చేయాలి అనే విషయాన్ని ఇన్ఫార్మ్ చేస్తుంది. మనకి వెబ్సైట్లో చాలా పేజెస్ ఉంటాయి. లైక్ పేజెస్, బ్లాగ్ పోస్ట్లు, అడ్మిన్ పేజెస్, లైక్ లాగిన్ పేజెస్ అంటే యూజర్ లాగిన్ కాకుండా అడ్మిన్ లాగిన్ పేజెస్, బ్యాక్ ఎండ్లో డెవలపర్స్కి ఉండే యాక్సెస్లు, ఇవన్నీ ఏంటంటే ఫ్రంట్ ఎండ్కి అవసరం లేదు. ఫ్రంట్ ఎండ్కి ఏం కావాలో వాటిని క్రాల్ చేయాలి. అవి చెప్పడానికి ఈ robot.txt ఫైల్ అనేది యాడ్ చేస్తాం. ఈ robot.txt ఫైల్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే యూజర్ ఏజెంట్ అంటే స్టార్ పెడితే మొత్తం మన వెబ్సైట్ మొత్తం వస్తుంది. బట్ ఈ యూజర్ ఏజెంట్ దగ్గర డిస్అలౌ అని ఉంది. డిస్అలౌ అంటే దాన్ని అలౌ చేయొద్దు అనేసి. ఏమేమి అలౌ చేయొద్దు అంటే WP కంటెంట్ అప్లోడ్స్ ఇది మనం అలౌ చేయొద్దు అనేది ఒక JSON ఫైల్ని ఈడ ఇచ్చింది. అప్పుడు ఆ ఫైల్
అలో చేయదనమాట యాక్సెస్ చేయడానికి. జస్ట్ ఉంటది కానీ దాన్ని గూగుల్ రీడ్ చేయదు. అంటే గూగుల్ బాట్స్ క్రాల్ చేయవు ఇంక దాన్ని. నెక్స్ట్ ఈ సైట్ మ్యాప్. కానీ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్‌లో ఈ 2 ఖచ్చితంగా అడుగుతారు. రోబో.txt ఫైల్, ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్. ఈ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఏదైతే ఈ గూగుల్ బాట్స్‌కి ఈ రోబో.txt ఫైల్ ఏం చెప్తదంటే, ఈ పేజెస్ మాత్రమే క్రాల్ చెయ్యి. ఈ పేజెస్‌ని క్రాల్ చేయకు అని దానికి ఇన్ఫార్మ్ చేస్తది. క్రాల్ చెయ్యి అని చెప్పినప్పుడు, క్రాల్ చేసిన తర్వాత ఏమవుతదంటే, ఈ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఇండెక్స్ చేయడానికి యూజ్ అవుతది. ఈ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ క్రియేట్ చేయకపోతే పేజెస్ అనేవి ఇండెక్స్ అవ్వవు. ఇండెక్స్ అవ్వకపోతే మనం సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది గూగుల్ సెర్చ్ ఇంజిన్లో కనిపించదు. లైక్ మనం డొమైన్ తీసుకున్నా, హోస్టింగ్ తీసుకున్నా, మన వెబ్సైట్ అంతా డిజైన్ చేసి మన హోస్టింగ్లో ఉంచినా కూడా మన వెబ్సైట్ అనేది ర్యాంక్ అవ్వదు. వెబ్సైట్ ఉంటుంది, మన వెబ్సైట్ టైప్ చేస్తే మన వెబ్సైట్ కనిపిస్తుంది, బట్ అది ర్యాంక్ అవ్వదు, కీవర్డ్స్ ర్యాంక్ అవ్వవు. అలా కావాలి అంటే మనం రోబో.txt ఫైల్తో ఏమేమి క్రాల్ చేయాలో చెప్పాలి. బట్ క్రాల్ చేసిన పేజెస్ని ఇండెక్స్ చేయమని ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ చెప్తుంది. అంటే సైట్ మ్యాప్ డిజైన్ చేస్తుంది ఈ పేజెస్ని క్రాల్ చేయాలి. అంటే ఈ క్రాలింగ్స్ ఎలా ఉంటాయి అంటే పర్టికులర్ టైంలో ఉంటుంది. కొన్నిసార్లు ఎవ్రీడే క్రాల్ చేస్తాయి, కొన్నిసార్లు లైక్ 1 వీక్ దాకా క్రాల్ చేయవు. ఇట్లా డిపెండ్స్. మనము కోడింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనం వీక్లీ వన్స్ వచ్చి మన వెబ్సైట్ని విజిట్ చేయాలంటే మనం వీక్లీ కంటెంట్ అప్డేట్ చేస్తాం అనుకున్న అప్పుడు వచ్చి విజిట్ చేయాలని పెట్టుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తుంది అనమాట క్రాల్ చేయడానికి. అట్లా అలానే మనం డైలీ క్రాల్ చేయమని చెప్తాము, డైలీ కంటెంట్ అప్డేట్ చేస్తాం, డైలీ క్రాల్ చేయమన్నాం. బట్ ఏం చేస్తుంది, అది మార్నింగ్ వచ్చి క్రాల్ చేసేస్తుంది. మనం ఎప్పుడు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కంటెంట్ యాడ్ చేస్తాం, మళ్ళీ రేపు మార్నింగ్ దాకా రాదు. అప్పటి వరకు మనం వెయిట్ చేయకుండా మనం మాన్యువల్గా కూడా క్రాల్ చేయమని మళ్ళీ గూగుల్కి ఇంటిమేట్ చేయొచ్చు బై యూజింగ్ సెర్చ్ కన్సోల్ టూల్. ఇట్లా మనము ఈ టెక్నికల్గా వెబ్సైట్ని హ్యాండిల్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎర్రర్స్ ఇవన్నీ చూసుకోవాలి. మొబైల్ రెస్పాండింగ్ అనేది మనకు కొంచెం తక్కువ ఉంది, బట్ అయినా కూడా ఇక్కడ చూపించట్లేదు. పెయిడ్ వర్షన్ అయితే చూపిస్తుంది ఇవన్నీ. లైక్ ఫెవికాన్ అంటే ఇవి ఇక్కడ వచ్చినాయి కదా కార్నర్లో, జస్ట్ ఇవి ఫెవికాన్స్. ఈ ఫెవికాన్ అనేది ఉంది, బట్ ఈ ఫెవికాన్ రెజల్యూషన్ కూడా హై రెజల్యూషన్ మంచిగా ఉంది. నెక్స్ట్ 404 ఎర్రర్ పేజ్. ఈ ఎర్రర్ పేజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. కొన్ని వెబ్సైట్స్కి ఉండదు, లేకపోతే మీరు మెన్షన్ చేయండి 404 ఎర్రర్ పేజ్ అనేది పెట్టండి అనేసి. లైక్ ఎందుకు ఉండాలి అంటే ఏదన్నా చిన్న మిస్టేక్ అయింది అనుకోండి, ఒక యూఆర్ఎల్ ఒక లెటర్ మిస్ చేస్తే అప్పుడు ఆ పేజీ ఓపెన్ అవ్వదు అనమాట. అప్పుడు ఈ ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. అంటే క్లయింట్కి లైక్ ఎవరైతే మన వెబ్సైట్ విజిట్ చేస్తారో వాళ్ళకి అర్థం అవ్వాలి ఈ 404 ఎర్రర్ పేజ్ అనేది డిటెక్ట్, ఈ పేజ్ నాట్ ఫౌండ్, మీరు హోమ్ పేజ్కి వెళ్ళండి అనేసి. అట్లా డైరెక్ట్ చేయడానికి ఈ 404 ఎర్రర్ పేజ్ అనేది పనికొస్తుంది. లైక్ W3 వ్యాలిడేషన్స్. ఈ వ్యాలిడేషన్స్ అనేవి మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. W3 వ్యాలిడేషన్ సర్వీస్ అని ఇక్కడ మన వెబ్సైట్ ఇస్తే, ఇక్కడ మన వెబ్సైట్ అడ్రస్ ఇస్తే చూపిస్తుంది. బట్ ఆ కోడింగ్ అంతా మనకి ఎక్కడ మోడిఫై చేయాలి అవన్నీ ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. ఇవి మనం డెవలపర్స్కి ఆ కోడింగ్ ఇస్తే ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. ఇవి మనం చేయలేము దీన్ని. లైక్ ఎవరైతే PHP ఇవన్నీ నేర్చుకుని ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు అయినా మనకి వర్డ్ ప్రెస్ సైట్, మన వర్డ్ ప్రెస్ సైట్లో మనం ఏం చేయలేం, బట్ ఆ వర్డ్ ప్రెస్ సైట్లో కూడా PHP ఉంటుంది, కోడింగ్ ఉంటుంది, కోడింగ్ పార్ట్ ఉంటుంది. ఆ కోడింగ్ పార్ట్లోకి వెళ్ళి చేయాలి. మనకు తెలియకుండా ఒక ఫైల్ మిస్టేక్, ఒక ఫైల్ మీద చెప్పి ఇంకో ఫైల్ చేస్తే మొత్తం వెబ్సైట్ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఇట్లా ఇవన్నీ ఎర్రర్స్ కనిపిస్తున్నాయి. ఈ ఎర్రర్స్ అన్ని రిజాల్వ్ చేసుకోవాలన్నమాట. వాల్యూ, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మేషన్స్ ఇవన్నీ ఎర్రర్స్ చూపిస్తుంది. ఏ లైన్లో ఎర్రర్స్ ఉన్నాయి ఇవంతా. ఇక్కడ వచ్చేసి డొమైన్ ఏజ్ ఎంత ఉందో చూపిస్తుంది, బట్ ఇక్కడ నాకు చూపించట్లేదు. ఇట్లా బ్యాక్ లింక్స్ అనేవి టోటల్గా 131 కనిపిస్తున్నాయి. ఇక్కడ 18 డూప్లికేట్ లింక్ అనేది సేమ్ లింక్లు వచ్చినాయని చూపిస్తుంది.
నెక్స్ట్ ఒక బ్రోకెన్ లింక్ ఉంది. ఈ బ్రోకెన్ లింక్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. బట్ ఇది వర్కింగ్, మరి ఎందుకు బ్రోకెన్ లింక్ లాగా చూపిస్తుందో తెలియదు. ఈ వెబ్సైట్ ఉంది, బట్ ఎందుకు బ్రోకెన్ లింక్ అని వస్తుందో తెలియదు. ఐపీ కెనానికలైజేషన్ అండ్ యూఆర్ఎల్ కెనానికలైజేషన్. ఈ కెనానికలైజేషన్ అనేది ఏంటంటే మన వెబ్సైట్ www.srisha.digital.in కొట్టిన srisha.digital.in కొట్టిన రెండు డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు ఈ కెనానికలైజేషన్ కనుక మనం చేయకపోతే ఏమవుతుందంటే ఈ సైట్ డూప్లికేట్ అవుతుంది. ఇవి రెండు సైట్లలో తీసుకొని రెండిట్లో సేమ్ కంటెంట్ ఉంది కాబట్టి ఒక సైట్ డూప్లికేట్ అని చెప్తుంది. అంటే రెండు సేమ్ కంటెంట్ అంటే ఏ సైట్ డిస్ప్లే చేయాలో గూగుల్కి అర్థం కాదు. అందుకని యూఆర్ఎల్ కెనానికల్ ట్యాగ్ యాడ్ చేస్తే రియల్ ఈక్వల్ టు కెనానికల్ అనే ఒక ట్యాగ్ యాడ్ చేస్తే ఆ ట్యాగ్ బేస్ చేసుకుని ఇవి రెండు వేరు సైట్లు, ఇవి రెండు డూప్లికేట్ కాదు అనే ఇండికేషన్ వెళ్తుంది అనమాట. అప్పుడు ఇవి రెండు డూప్లికేట్ కాదు అంటే ఇప్పుడు www కొట్టినా సేమ్ కంటెంట్ వస్తుంది, ఇది వస్తుంది. బట్ ఇవి రెండు డూప్లికేట్ కాదు, కాపీ రైట్స్ లేవు అనేది ఇంటిమేషన్ వెళ్తుంది అనమాట ఈ కెనానికలైజేషన్. ఇది కూడా మీకు అడుగుతారు, వాట్ ఈజ్ యూఆర్ఎల్ కెనానికలైజేషన్ అని అంటారు. ఇది కూడా క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఈ మూడు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సినవి, లైక్ ఏంటి robot.txt ఫైల్, ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్, యూఆర్ఎల్ కెనానికలైజేషన్. ఈ మూడు టెక్నికల్ ఎస్ఈఓలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఇవన్నీ మన టెక్నికల్ ఎస్ఈఓ టర్మ్స్ నేర్చుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ లింక్స్ యాడ్ చేస్తే ఇక్కడ టోటల్ బ్యాక్ లింక్స్ అంటే టోటల్ బ్యాక్ లింక్స్ కాదు, ఇది ఒక పర్టికులర్ కొన్నే చూపిస్తుంది. ఒక వాళ్ళ అథారిటీ ఎంతవరకు అయితే పెట్టుకున్నారో అన్ని అక్కడి నుంచి ఉన్నవే చూపిస్తుంది. దానికన్నా కింద ఉన్న టోటల్ బ్యాక్ లింక్స్ అయితే చూపించదు. ఇందులో క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి అండ్ 100% డూ ఫాలో బ్యాక్ లింక్స్ ఉన్నాయి, నో ఫాలో లేవు అనమాట. ఇట్లా డూ ఫాలో అనేది సెర్చ్ చేసుకుని మనము యాడ్ చేసుకుంటే ప్రాపర్గా వెబ్సైట్ అనేది మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వెబ్సైట్ స్పీడ్ తిరుగుతానే వెబ్సైట్ స్పీడ్ అనేది మనది చాలా పెర్ఫార్మెన్స్ తక్కువ ఉంది. ఆ ఎస్ఈఓ మంచిగానే ఉంది, బెస్ట్ ప్రాక్టీస్ బాగుంది, యాక్సెసిబిలిటీ కూడా ఇట్స్ ఓకే. బట్ ఈ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి అంటే స్పీడ్కి వచ్చేసరికి తక్కువ ఉంది. అవన్నీ మనకి వెబ్సైట్ స్పీడ్ ఈ ఇమేజెస్ వల్ల తగ్గింది అనమాట. ఇక్కడ ఇమేజెస్ ఇచ్చాడు కదా, ఈ ఇమేజెస్ని మనం కంప్రెస్ చేస్తే తగ్గుతుంది. బట్ ఈ ఇమేజెస్ అంటే ఆల్రెడీ వెబ్సైట్లో ఉన్న ఇమేజెస్ని యాస్టీస్కి వదిలేసాము. మనం అలా కాకుండా మన కొత్త ఇమేజెస్ క్రియేట్ చేసి అప్డేట్ చేసేటప్పుడు వాటిని కంప్రెస్ చేయొచ్చు. కానీ నేను మామూలుగా కూడా ఒక ఇమేజ్ కంప్రెసర్ టూల్ యాడ్ చేసి మొత్తం 2 times కంప్రెస్ చేశాను, అయినా కూడా అది ఇంకా తగ్గలేదు, అలానే వస్తుంది. బట్ వీటిని ఫైల్స్ని ఫార్మాట్ మార్చాల్సి వస్తుంది. ఐ థింక్ ఫైల్ ఫార్మాట్స్ మారిస్తే అప్పుడు మేబీ తగ్గొచ్చు. ఇక్కడ వచ్చేసి లేఅవుట్స్ చూపిస్తున్నాడు, ఇవి లార్జ్ లేఅవుట్స్ అని, ఇవి మార్చుకోమంటున్నాడు. టోటల్గా థీమ్ చేంజెస్, కొత్త థీమ్ వేయాలి, ఎందుకంటే ఈ థీమ్ అంతగా లేదు, అప్పుడేదో టెంపరీగా నేను క్రియేట్ చేశాను, ఇంకా అందుకని దాన్ని వదిలేసాను ప్రస్తుతానికి కొంచెం. నెక్స్ట్ మొబైల్ అనేది చాలా పెర్ఫార్మెన్స్ తక్కువగా ఉంది. ఈ మొబైల్ దాంట్లో స్పీడ్ చూడండి, స్పీడ్ అనేది చాలా తక్కువ వచ్చింది, 8 ఉంది, 1.1 1.2 అలా ఉండాల్సింది. ఇవన్నీ మొబైల్ ఆప్టిమైజేషన్ అనేది ఇంకా ప్రాపర్గా చేయాలి మనం. ఇక్కడి వరకు మనం ఈ టెర్మినాలజీని గుర్తుపెట్టుకోండి. లైక్ ఇంకా రేపు రిమైనింగ్ టాపిక్స్ కూడా కవర్ చేస్తాను. అండ్ అలాగే ఒక వెబ్ 2.0 సైట్ అండ్ రిమైనింగ్ ఈ టెక్నికల్ ఎస్ఈఓలో వచ్చే టెర్మినాలజీస్ అవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, లైక్ గూగుల్ అనాలిటిక్స్ ఎలాగా, గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఎలా చేయాలి, ఇవన్నీ 1 by 1 డిస్కస్ చేద్దాం. గూగుల్ అనాలిటిక్స్లో ఈ వెబ్సైట్లు సబ్మిట్ చేయడం ఇదంతా ఓకే. ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? హలో హలో మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదు మేడం, కొంచెం అర్థమైనట్టే ఉంది, ఓకే కొత్తగా ఉంది. ఓకే.
ఇంకా ఇది మనం వెబ్సైట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఇది యూస్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాం. అప్పుడు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఈ టెర్మినాలజీ మొత్తం ప్రాజెక్ట్ చేసేటప్పుడు చేస్తాం. ఓకే మేడం. హలో వంశీ గారు. మేడం యా ఫైన్ మేడం, అర్థమైంది. ఓకేనా? ఓకే అండి, ఒకసారి చూసుకోండి. రేపు మీరు వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్ చేసుకోండి మామూలుగా ప్రాక్టీస్. యా మేడం, అదే మీరు చెప్పారు కదా ఇందాక ఫ్రీది, అదే ఫ్రీది, అది వెబ్ 2.0 సైట్స్కి. వెబ్ 2. అలాగే ఒకసారి ఆడిట్ టూల్స్ ఉన్నాయి కదా, ఐవెబ్ చెక్, వీటిలో ఏంటంటే డిఫరెంట్ వెబ్సైట్స్ యాడ్ చేశారనుకోండి. ఇక్కడ చూసి కొన్ని మన సైట్కి కనపడి వేరే వాళ్ళ సైట్కి ఎలా ఉన్నాయి, ఇట్లా ఒక 2-3 సైట్స్ చూసారంటే వెబ్సైట్ ఆడిట్ అనేది అర్థమైపోతుంది, ఎలా ఆడిట్ చేయాలి అనేది. తర్వాత మీకు ఒక ఫార్మాట్ షేర్ చేస్తాను, అప్పుడు ఆ ఫార్మాట్లో చేస్తారు. ప్రస్తుతానికి ఇవి చూడండి. వెబ్సైట్ స్పీడ్ చెక్ చేయడము, డొమైన్ అథారిటీ అంటే ఆల్రెడీ ఆన్ పేజీలో మీరు అదే ఆఫ్ పేజీలో లింక్స్కి చేసి ఉంటారు కదా డైరెక్టరీస్కి. ఈ ఐవెబ్ చెక్ అనే టూల్ని యూస్ చేసుకొని చేయండి. నెక్స్ట్ ఈ స్పీడ్ టెస్ట్. ఒక్కొక్క వెబ్సైట్కి ఒక్కొక్క రకమైన ఇక్కడ చూపిస్తూ ఉంటుంది, అవి మనకు అర్థమవుతుంది, డిఫరెన్స్ అర్థమవుతుంది. సరే, ఓకే అండి.